మొత్తంగా ఈ డెంగ్యూ వ్యాధులు ఈ మధ్యకాలంలో కొంచెం రిపోర్టింగ్ అవుతున్నాయి. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి నీటి మంచి డెంగ్యూ దోమ వచ్చేసి మంచి నీళ్ళలోనే పోతుంది. మామూలుగా కాలంలో వచ్చే దోమ వచ్చేసి మలేరియా కానీ టైఫాయిడ్ కానీ వైరల్ ఫీవర్స్ వచ్చేటువంటి దోమలు మురికాలంలో వస్తున్నాయి. కానీ కేవలం ఒక డెంగ్యూ ఫీవర్ మాత్రము మంచి నీటి నిల్వలు ఉండే చోట అయితే అక్కడ లాభం ఉంటుంది. దానివల్ల దోమ రావడము, దానివల్ల బ్లడ్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడము ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మన ఇళ్లలో ఎండాకాలంలో మనం కూలర్లు వాడుకొని లేదంటే ఏదైనా పాత టైర్లు సైకిల్ కావచ్చు, ఆటో కావచ్చు, కార్లు కావచ్చు ఇలాంటివి కానీ లేదంటే కొన్ని రకాల పాత్రలు ఏదైనా ఇంట్లో పెట్టినప్పుడు ఆ నీటి ఏదైనా వర్షం నీళ్ళు కానీ ఇంకోటి కానీ నిండినప్పుడు ఈ డెంగ్యూ దోమ పుట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకొని డెంగ్యూ వ్యాధి నివారణ పడకుండా చేసుకోవాలనేది మా మనవి ప్రజలకి. అతి ముఖ్యమైనది ఏమంటే ఈ రోజు నుంచి ఆధార్ సెంటర్లు అన్ని దాదాపు 5 సచివాలయాల సెంటర్లలో ఆధార్ సెంటర్లో ఏదైనా మన ఆధార్ కరెక్షన్ ఏదైనా కూడా చేశాను. 1 గుంతపల్లి, 2 కోటవీధి, 3 వచ్చేసి పూసలవాడ, 4 గాంధీనగర్, 5 మడకలవారిపల్లి. ఈ 5 సచివాలయ పరిధిలో కూడా 5 సచివాలయాలు వాటి అటాచ్మెంట్ చేసేసి మనకు ఆధార్లో ఏదైనా తప్పులు ఉండేటువంటిది ఏదైనా కరెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనకు గవర్నమెంట్ వెసులుబాటు కల్పించింది. ఈ కరెక్షన్ ఎవరైనా పబ్లిక్ ఎవరైనా కానీ ఆ సచివాలయ పరిధిలో పక్క సచివాలయాలకు సంబంధించిన వాళ్ళు కూడా అదే సచివాలయంలో వాళ్ళకి కరెక్షన్ చేయడం చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా పబ్లిక్ ఉపయోగించుకోవాలని చెప్తున్నాము. అలాగే నీటిని ఇప్పుడు ఏపీఎండిపి కింద ఒక వాటర్ స్కీమ్ తీసుకొచ్చి బ్రహ్మశాఖ నుంచి మన టౌన్ అంతా కూడా నీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఆ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ట్యాప్ ఉండాలి, నల్లా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా లేదంటే ప్లాట్ ఉన్నప్పుడు కూడా కుళాయి ఇవ్వడం, కుళాయి వాడుకుంటున్నారు. కుళాయి వాడుకొని వాళ్ళు దానికి బిరడా పెట్టేసేసి లేదంటే దాన్ని బ్లాక్ చేసిన తర్వాత కింద వాళ్ళకి నీళ్ళు పోయడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు నీళ్లు ఉపయోగించుకోకపోతే అలాంటి ట్యాప్ను క్లోజ్ చేయండి. దాంతోపాటు ఈ స్కీమ్ తీసుకొచ్చేందుకు దాదాపు మున్సిపాలిటీ నుంచి 10% ఇచ్చారు. అంటే దాదాపు 72 కోట్లలో 7,20,00,000 మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి నీటిని వృధా వాడుకోకుండా లిమిటెడ్గా వాడుకుంటూ ఎవరైతే పొలాలు వేసుకున్నారో వాళ్ళు కూడా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించి మా నుంచి రావాల్సిన ప్రతి సేవను పొందాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ఒక వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి